శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము కుండలిని శక్తి గురించి కొన్ని విశేషాలను తెలుపుకున్నాం. తర్వాత కుండలినిలో ఉండేటువంటి రకాలు గురించి తెలుసుకుందాము అని చెప్పుకున్నాం అనమాట. సో ఈ భాగంలో ఆ రకాల గురించి చెప్పుకునే దానికంటే ముందు కొన్ని విషయాలను చెప్పడం అవసరం. ఎందుకు అంటే కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత కేవలం అంటే కేవలం ఒకే ఒకటి సింటమ్ మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అది అంటే ఓవర్ హీట్. మనకి మూలాధారం దగ్గర ఎక్కువ ఉష్ణం అనేది జనిస్తూ ఉంటుంది, ఎక్కువ వేడి అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. అలా ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. స్టవ్ మీద కూర్చున్నప్పుడు పాత్ర కింద భాగంలో అయితే ఎలా వేడిగా ఉంటుందో అదే విధంగా పైకి వచ్చేటప్పటికి కొంచెం వేడి తక్కువగానే ఉంటుందన్నమాట. కానీ మనకు పాత్ర కింద అడుగున ఎక్కువ వేడి మంట వలన కలుగుతుంది. సో దానివల్లనే మనకి ఎక్కువ సిమ్టమ్స్ మూలాధారం దగ్గరనే ఎక్కువగా మనకి ఉంటుంది. ఇబ్బందులు కూడా అక్కడనే ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటికి ఎప్పుడూ కూడాను మనకి ధ్యానంలో వచ్చేటువంటి సమస్యలకు కానీ, జబ్బులకు కానీ, లేకపోతే ధ్యానానికి ముందు లేకుండా అప్పుడే వచ్చి ధ్యానం చేసినప్పుడే కలిగేటువంటి వాటికి మనము చాలా వరకు కూడా పరిష్కారం అనేది ఉండదన్నమాట. దానికి మనము ప్రత్యామ్నాయాలు కానీ లేకపోతే రెమెడీస్ కానీ ఫాలో చేయడం తప్పితే దానిని తగ్గించడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకు అంటే దానికి కానీ అలవాటు అయ్యే వరకు మనము దాని వలన మనము కష్టపడవలసిందే, నష్టపోవలసిందే అనమాట. సో అందుకనే కేవలం ఒక ఉష్ణం అనేది మాత్రమే ఎక్కువగా ఉంటుంది. నీళ్ళల్లో ధ్యానం చేయడం అనేది, నీళ్లు తాగడం అనేది, నీళ్లు ఒకటే దానికి మార్గం అని నేను చెప్పడానికి కూడా కారణం అన్నమాట. ఇంకా ధ్యానం చేసిన తర్వాత మనము కుండలిని అదుపు చేయాలి అంటే దానికి ఎక్కువ అయితే శ్రమ పడవలసిన అవసరం లేదు. కానీ మనం చేయవలసిందల్లా ఒకటే, ఏమి అంటే మనము సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనం లోపల అనుకోండి అని నేను చెప్పాను. ఏమి అంటే మనము ఎంతవరకు అయితే దానిని భరించగలమో అంతవరకు భరించిన తర్వాత ఇంకా చాలు అని ఆపగలగాలి అన్నమాట. ఇలా ఆపగలిగినప్పుడు మనము దానిని ఆటోమేటిక్గా అదుపు చేసుకుంటూ వెళ్తామన్నమాట. కొన్ని సందర్భాలలో ఎక్కువ అవడము, ఎక్కువ ఉత్తేజం అవడము, మన చేతుల్లో లేకపోవడం అనేది కూడా ఉంటుంది. సో అప్పుడు దానిని గమనించి మనము పదే పదే చెప్పుకోవాలి, చాలు చాలు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలు తగ్గుముఖం పట్టి ఆటోమేటిక్గా మనము ధ్యానంలో నుంచి బయటకు రావడానికి కానీ, కుండలిని శక్తి తగ్గడానికి కానీ ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ మనము మన శరీరాన్ని, మన శక్తిని కూడాను మన మాటలతోనే మనము కంట్రోల్ చేస్తున్నట్టు అనమాట. ఇది సంకల్పం అయితే కాదు. సో ఈ రెండు తప్పించి ఇంకా ఏ విధమైనటువంటి జాగ్రత్తలని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే ధ్యానం చేయడానికి మునిపే మనము ఎక్కడ ఉన్నాము, మన లోపల ఏమి జరుగుతూ ఉంది అన్న దానిని ఒకసారి గుర్తు చేసుకోండి. అంతేకాకుండా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కుండలిని సాధనలో మాత్రం ప్రతి ఒక్కరికి కూడాను కుండలిని సాధన యొక్క అనుభూతులు అనేటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకందరికీ కూడాను అవి గమనించినప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు పాము మాదిరిగానే శక్తి పైకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అలా వెళుతుంది అనేసి కూడా ఒక భాగంలో మనము చెప్పుకున్నాం. సో ఒక శక్తి పయనించినప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి అంటే ఒక కట్టి మాదిరిగా మనకి ఉండవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ప్రతి చక్రం గుండా అది వెళుతుంది కాబట్టినే మనకు అలా పాము మాదిరిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అంటే మొత్తం చక్రాలకు ఒక శక్తి అనేది 1వ చక్రం నుంచి 22 చక్రాలకు కాన వెళ్ళిపోయింది అంటే మనము పాము మాదిరిగా కూడా అనుభూతి చెందమన్నమాట. ఎందుకు అంటే కట్టిలో అయితే ఏ విధంగా వెళ్ళిపోతుందో ఒక స్ట్రెయిట్ లైన్ మాదిరిగా ఆ శక్తి పైకి వెళ్ళడం అనేది మనము అనుభూతిని చెందవచ్చు. అంతేకాకుండా ఈ కుండలిని సాధన జరిగేటప్పుడు మనము ఇంకొక అనుభూతిని కూడాను ఎక్కువగా అనుభవాన్ని పొందుతాం. అది ఏమి అంటే మన వెన్నెముక చాలా లావుగా అవుతున్నట్టు, బలంగా, దృఢంగా, గట్టిగా అవుతున్నట్టు మనము అనుభూతిని చెందుతామన్నమాట.
ఇలా అవడానికి కారణం ఏమి అనేసంటే, ఎక్కడైతే మనకి శక్తి అనేది ప్రవాహం జరుగుతూ ఉంటుందో, లేకపోతే అక్కడికి మనం పంపిస్తూ ఉంటామో, ఆయా భాగాలు కానీ, ఆయా స్థలాలలో కానీ శక్తి ఎక్కువ అవ్వడం వల్ల ఆ అవయవము దృఢంగా మారడం అనేది మనము గమనించవచ్చుననమాట. సో ఇవన్నీ కూడాను నా స్వ అనుభవాలతోనే నేను పొందినటువంటి అనుభవాలే ఇక్కడ నేను చెప్తున్నాను. ఇందులో సందేహించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏమి అనేసంటే, గత భాగంలో మనం చెప్పుకున్నాం, లలితా సహస్రనామాలు చదివినప్పుడు మనకు ఈ 6 చక్రాలలో మనకు ఏ విధంగా శక్తి ఉంటుంది, వెళుతుంది అనే విషయాలని మనం అందరూ కూడా భక్తి యోగంలో ఉన్నప్పుడు ఆ 6 చక్రాలు 7 చక్రాల గురించిన ఆ గ్రంథుల గురించిన విశేషాలను చదివే ఉంటామన్నమాట. అంటే భక్తి యోగంలో మనకు యాక్టివేషన్, ఉత్తేజం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దానిని మనము గ్రహించగలిగితేనే అనే విషయం మనము గమనించాలి. ఇక్కడ నేను కూడాను ధ్యానానికి వచ్చిన తర్వాత, కుండలిని శక్తి యాక్టివేషన్ అయిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఎలా పంచాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి మెసేజ్ అనమాట, ఆల్రెడీ లలిత సహస్రనామాలలో ఉన్నది చూడు అనేసి అని. సో అప్పుడు ఒకసారి మళ్ళీ చదివినప్పుడు నేను అవును కదా ఇలా చదివాము, అప్పుడు కేవలం చదవడం ద్వారా అక్కడ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మనము గుర్తించగలిగి ఉంటాం. కానీ ఇలాంటి అనుభవం అనేది ధ్యానానికి వచ్చిన తర్వాతనే ఇవి కూడా ఒక అనుభవాలు అన్న విషయం మనకు అర్థమవుతుందన్నమాట. అంతవరకు ఏదో శరీరంలో కదలికలు, వైబ్రేషన్స్ని మనము గమనిస్తామే కానీ ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది మనము గుర్తించమన్నమాట. మనము ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక భాగంలో, మనకు నాడీ మండల శుద్ధి జరగాలి అనేసంటే విష్ణు సహస్రనామాలను చదవండి. తర్వాత కుండలిని ప్రాసెస్, ఆ గ్రంథులు, చక్రాలు ఉండేటువంటి బ్లాక్స్ కానీ ఏమన్నా తొలగిపోవాలి అనేసంటే లలితా సహస్రనామాలని చదవండి అనేసి అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ భక్తి యోగంలోకి వెళ్ళమన్న ఉద్దేశం అయితే నాకు కాదు. కేవలం లలితా సహస్రనామాలలో ఉండేటువంటి ఆ 10 లైన్లు, కేవలం 10 లైన్లే అనమాట. సో ఆల్రెడీ 7 ముందే చెప్పుకున్నాము, 3 ఈ భాగంలో నేను చెప్తాను. సో ఈ 10 లైన్లు మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. అంటే కేవలం అవి మాత్రమే చదవమని కాదు, అవి చదివినప్పుడు మన లోపల అనుభూతులను కూడాను ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్కు కూడాను రిమూవ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ విధంగా మనము కుండలిని శక్తిని ఆటోమేటిక్గా లలితా సహస్రనామాలు చదవంగానే వాటిని మనం ఉత్తేజపరుచుకునే ఉంటాము. కానీ మనకు అది తెలియకుండానో గుర్తించకుండానో జరిగిపోయి ఉంటుందన్నమాట. అంతేకాకుండా భక్తి యోగంలో ఉన్నవాళ్ళు కూడాను పరమపదాన్ని పొందుతారు అని ఆల్రెడీ చెప్పుకోవడానికి కూడా ఇదే కారణం అనమాట. మనము కర్మయోగమైన, భక్తి యోగమైన, ధ్యాన యోగమైన, జ్ఞానయోగమైన కూడాను ఈ 4 యోగాల ద్వారా మనము పరమపదాన్ని చేరుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసేది కానీ, ప్రతి ఒక్కరి మార్గము కానీ కరెక్టే, సరి అయినదే. ఈ ధ్యానం లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు అని అనుకుంటూ ఉంటాం. కేవలం కర్మల ద్వారా కూడాను, వాళ్ళు చేసే మంచి పనులతో కూడాను వాళ్ళు పరమపదాన్ని పొందవచ్చును. అంతేకాకుండా మనము ఈ 3 మాత్రమే శ్రేష్టమైనవని అనుకుంటూ ఉంటాం. కానీ కర్మ కూడా మనకి ఉపయోగపడుతుంది. మనకు సోపానాలుగా అది మనల్ని ఉన్నతంగా ఎదుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి లలితా సహస్రనామాలలో మనం ఉండేటువంటివి ఇక్కడ ఎగ్జాంపుల్గా మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అంతేకాకుండా మనకందరికీ కూడాను అది సుపరిచితమే కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనకు కుండలిని శక్తి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు కలిగే ఉపయోగాలను మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మనకు ఒక లిఫ్ట్ మాదిరిగా కుండలిని శక్తి చక్రాల నుంచి ముందరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేసి. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే 1 నుంచి 3, 3 నుంచి 6, 6 నుంచి 7 అంటే అక్కడ 3 మనము గమనించవచ్చు అనమాట. సో అది ఎలా అనేసి అంటే, ఇక్కడ మనకు లలిత సహస్రనామాలలో ఇంకా 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ఏమి అనేసి అంటే, 1 మూలాధారం దగ్గర మనకు బ్రహ్మగ్రంథి ఉంటుంది, 3వది మణిపూరకం దగ్గర విష్ణు గ్రంథి ఉంటుంది, 4వది ఏమి అనేసి అంటే 6వ చక్రం వద్ద మనకి ఆజ్ఞాచక్రం వద్ద
రుద్ర గ్రంథి అనేది ఉంటుందన్నమాట. మనకి 7 దగ్గర సహస్రారాంబుజారూఢ అనేసి వస్తుంది. అంటే ఒక అమృతం అనేది వర్షణం అనేది జరుగుతుంది, ఆ విధంగా మనకి వర్షింపబడుతుంది. కాబట్టి సహస్రారంలో మనకి అలా వర్షిస్తుంది మన శక్తి అని చెప్పబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ కుండలిని గురించి మనకి లలితా సహస్రనామాలు ఈ విధంగా చెప్పారనమాట. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిర విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి అనేసి అని ఈ 4 మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ 4 కూడాను 4గింటిలో 4వది సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి అనేసి అన్నప్పుడు అక్కడ మనకి శక్తి అనేది వర్షం మాదిరిగా పడుతుంది అనేసి అని చెప్పబడుతుంది అనమాట. అంటే మనము 6 చక్రాల వరకు ఉన్నటువంటి శక్తి అంతా కూడాను ఒక్కొక్క ముడిని విభేదం అనేది జరుగుతూ ఆ గ్రంథి విభేదం అనేది పొందుతూ మనకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అంటే 7వ చక్రంలో మాత్రము మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే సహస్రదళాలతో కూడుకున్నటువంటి పద్మం మాదిరిగా ఉంటుంది అనేసి గత భాగంలో చెప్పుకున్నాం. అదే ఈ భాగంలో వచ్చి సహస్రాంబుజారూఢ అనేసి చెప్పుకొని సుధాసారాభి వర్షిణి అని చెప్పుకున్నాం. అంటే 7కి వచ్చేటప్పటికి గత భాగంలో చెప్పుకున్న 7, ఈ భాగంలో చెప్పుకున్న 4 మొత్తం 11 అవుతాయి. కానీ 7వది మాత్రం 2 సార్లు మనకి వస్తుందన్నమాట. మనము ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఈ కుండలిని శక్తి ముందరికి వెళ్ళే కొద్దీ మనకు ఈ 7 చక్రాలు ప్రాముఖ్యతగా ఎందుకు చెప్పారు అనేసి అంటే మనము శరీరంలో ఉండేటువంటి ఈ 7 చక్రాలని అనుభూతి చెందొచ్చు, అనుభవాలను కూడా పొందవచ్చు అనమాట. 8వ చక్రం తర్వాత సుధాసారాభి వర్షిణి అంటే అమృతం మాదిరిగా కురుస్తున్నట్లు మాత్రమే మనము దానిని అనుభూతి చెందుతామన్నమాట. ఆ తర్వాత మనకు 8 కానీ 9 కానీ మన అనుభూతి ప్రకారం అనుభవం ప్రకారమే దానిని ముందుకు వెళుతున్నాము అన్న విషయాన్ని తెలుసుకుంటామే కానీ దానిని గుర్తించడం అంటే శరీరంలో గుర్తించడం అనేది కష్టతరమే అవుతుందన్నమాట. కానీ మనకు అర్థం అయిపోతుంటుంది. మనము కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ముందరికి వెళ్తున్నామా, పైకా, కిందకా, పక్కక అంటే మన అనుభూతి చెందడం లేదు అనేసి అంటే మాత్రం చాలా కష్టమే అవుతుంది. కానీ ధ్యానం చేస్తే ఇప్పటికి ఈ క్షణానికంటే నెక్స్ట్ సెకండ్కి మనం ఖచ్చితంగా ముందుకైతే వెళుతాము. వెనుకకి వెళ్ళాము అనేసి అంటే ఏ విధంగా స్టెప్ బ్యాక్ అయినాము అనేది మనకి తెలుస్తుందో అదే విధంగా మనకు తెలియడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క గ్రంథి అంటే అక్కడ మూలాధారంలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని మనం విభేదం చేసుకొని అక్కడ నుంచి మొదలైనటువంటి కుండలిని శక్తి తిరిగి 3 దగ్గరికి మనం పంపించవచ్చు అనమాట. అక్కడున్న విష్ణు గ్రంథిని విభేదం చేసుకున్న తర్వాత రుద్ర గ్రంథిని తర్వాత సహస్రారానికి మనము వెళ్ళిపోతామన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ జరిగినప్పుడు నాకు నేను తెలుసుకున్న అనుభూతి మాత్రమే. ఎప్పుడైతే నేను ఎలా చెప్పాలి అని అనుకున్నానో అప్పుడు మాత్రమే నాకు ఈ మెసేజ్ రావడం అనేది జరిగింది. అంటే లలిత సహస్రనామాలలో మనం చూసాము అని చెప్పడం అనేది జరిగిందనమాట. అప్పుడు నేను బుక్లో చూసి ఇవి ఎగ్జాంపుల్స్గా నేను తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఆల్రెడీ చెప్పాను, నేను విష్ణు గ్రంథి అంటే 3వ చక్ర గుండా కాకుండా పైకి కిందికి వెళ్ళినప్పుడు 1 నుంచి 4, 4 నుంచి 6, 6 నుంచి 7 సో ఈ విధంగా నేను ప్రాసెస్ చేసుకున్నానని చెప్పాను. అంటే ఇక్కడ బుక్లో ఉంది కదా, మరి 3 జరగాలి కదా అనేసి అంటే అందుకని నా ఎగ్జాంపుల్ని నేను చెప్పడానికి కారణం. మనకు వచ్చిన తర్వాత ఏ చక్రానికైనా వెళ్ళొచ్చు, ఏ స్టెప్ అయినా మనము తీసుకోవచ్చు అనమాట. అది మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అనుకోవచ్చు అన్నీ మన ఇష్టమేనా అనేసి అంటే కాదండి. మనము ఒకసారి నేర్చుకున్న తర్వాత ఒక పాఠాన్ని కానీ ఒక విషయాన్ని కానీ నేర్చుకున్న తర్వాత దానిని మనము ప్రాక్టికల్స్ కానీ లేకపోతే ఇతరులకు చెప్పాలి అనే విషయాన్ని కానీ మన సొంత బుద్ధితో మన సొంత ఆలోచనతో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే బయటకి తీసుకొని వస్తామన్నమాట. సో అలా నాకు జరిగిన దానిని నేను చెప్పడమును బుక్లో ఉన్న దానిని రెండింటిని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకు కుండలిని శక్తి తొందరగా పైకి పంపడానికి లేకపోతే తొందరగా ఉత్తేజమైనటువంటి శక్తిని పైకి కింద ఫ్రీగా
అంటే ముందుకు వెనుకకు కానీ అలా వెళ్ళడానికి కానీ త్వరగా ప్రక్రియ జరగడానికి మనం తీసుకునేటువంటి స్టెప్స్ అన్నమాట ఇవి. సో ఇలా మనము తొందరగా వెళితే ఏం జరుగుతుంది అనేసి అంటే, మనము ఒక గంటలో చేసే పనిని ఒక 5 నిమిషాలలో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క చక్రాకి వెళుతూ 22 నిమిషాలు తీసుకునేది మనం ఇలా స్టెప్స్ తీసుకున్నప్పుడు కేవలం 5, 3 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 7 అట్లా మన ఇష్టం అనమాట. తర్వాత అలా నేర్చుకున్న తర్వాత ఒక సింగిల్ సిట్టింగ్ అంటే ఒకటొక చక్రా నుంచి మొదలయ్యి 22 వరకు కూడా మనం వెళ్ళిపోవచ్చు. అది ఒకేసారి జరుగుతుంది జరిపించుకునే శక్తి మనకు వచ్చినప్పుడు. సో ఆ సాధనలో అంటే మనం ప్రవీణ్యులం అయ్యే కొద్దీ దాని యొక్క సమయం అంటే వెళ్ళే సమయాన్ని మనం తగ్గించుకుంటూ వెళుతూ పోతుంటాం కాబట్టినే, అంటే లిఫ్ట్లో వెళ్ళిపోతామని చెప్పాను కదా, అలా వెళ్తుంటాం కాబట్టినే 1 నుంచి మనము సరాసరి 22 వరకు మనము చేరుకోవచ్చు అనమాట. సో ఈ గ్రంథులు అనేటివి మనకు శరీరంలో మాత్రమే చెప్పబడింది. అంతేకాకుండా 8వ చక్రం తర్వాత మనకన్నీ కూడా ఊర్ధ్వ చక్రాలే అని చెప్పారు అని ఆల్రెడీ మనం ఒక భాగంలో చెప్పుకున్నాం అనమాట. సో ఈ విధంగా ఉత్తేజమైనటువంటి కుండలిని శక్తిలో కూడాను మనకి 3 రకాలుగా ఉండిందనమాట. అవి ఏవి అనేసి అంటే యోగం, కుండలిని యోగం, మహాకుండలిని యోగం అనమాట. సో ఇవి 3 రకాలైనా కూడాను మనకు జరిగే ప్రాసెస్లో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. యోగం అనగానే మనకందరికీ తెలుసు, కలయిక అనేసి అన్న విషయం అనమాట. సో ఈ కుండలిని శక్తి యాక్టివేషన్ అవ్వగానే మనకు ఏమి జరుగుతుంది అనేసి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 2 పాములు అనేటివి మనకు ఉంటాయి. ఆ 2 పాముల్ని మనము పైకి ఇలా తీసుకొని వచ్చినప్పుడు ఆ 2 కూడాను చక్రాల వద్ద కలుస్తాయి అనేసి అని చెప్పుకున్నాం. సో ఈ 2 ఇలా కలిసిన తర్వాత ఒక్కొక్కటిను అంటే ఒక్కటి ఇలా వెళ్ళినప్పుడు ఇలా పాము మాదిరిగా ఉంటుంది. అదే కనుక 2 శక్తులు ఒకేసారి వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే, మనం అవి స్ట్రెయిట్ లైన్గా అన్నా వెళ్ళిపోవచ్చు లేదా క్రాస్గా అన్నా వెళ్ళొచ్చు. కానీ ఒకేసారి ఉత్తేజం జరిగినప్పుడు ఆ 2 శక్తులను ప్రేమ శక్తి అని మనం ఆల్రెడీ ప్రేమ శక్తి గురించి కూడా చెప్పుకున్నాం. సో అలా జరిగినప్పుడు మనకు యోగం అనేది కలుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి 2 శక్తులని, ఒకటి ప్రేమ, 2 శక్తి అని చెప్పాం కదా. ఈ 2 కూడాను ఒకేసారి మనకి పైకి ఉత్తేజం అనేది జరుగుతుందనమాట. అలా జరిగినప్పుడు ఒక్కొక్క చక్ర దాటుకుంటూ వెళ్ళినప్పుడే దానిని మనము యోగం అంటే ప్రేమ ప్లస్ శక్తి 2 కలయికని మనం ఇక్కడ యోగం అనేసి అంటున్నాం అనమాట. అంటే మొదట మనమంతా కూడాను ఒక్కొక్క శక్తిని విశ్వశక్తిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఇలా మార్చుకుంటూ వెళతాము అనేసి చెప్పుకున్నాం కదా. అలా శక్తి ప్లస్ ప్రేమ, సో చివరిదైనటువంటి ప్రేమ, ఈ 2 కలిపి మనము ఒకేసారి ఉత్తేజం అనేది జరుపుకుంటామన్నమాట. దానినే మనము యోగం అనేసి అని అంటారు. సో ఇక్కడ యోగం అనేది జరిగిన తర్వాతనే మనకి కాస్మిక్ ఎనర్జీ, మనం తీసుకున్నటువంటి విశ్వశక్తి అంతా కూడాను ప్రేమ శక్తిగా మారి మనకు కుండలిని వరకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కుండలిని శక్తిని ఉత్తేజం అనేది చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి 22 చక్రాలకు వెళ్ళడం అనే దానిని మనము యోగం అనేసి అని అంటారు. తర్వాతది కుండలిని యోగం. ఇక్కడ 2 శక్తులు ప్రేమ శక్తి అని 2 శక్తుల కలయికని యోగం అనేసి అని అన్నాం. ఇక్కడ మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి ప్రేమగా అంటే మనకు ఒక పక్క ప్రేమ, రెండవ పక్క శక్తిగా ఉన్నటువంటిదంతా కూడాను ఒకటిగా మారి మనకు స్ట్రెయిట్ లైన్గా అంటే కట్టిలో ఉండేటువంటిది స్ట్రెయిట్ లైన్గా వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో అంటే మనకి ఒకటవ రకంలో యోగంగా మారిపోయినటువంటి ప్రేమశక్తి అంతా కూడాను ఒక కట్టిగా పైకి వెళ్ళడానికి, ప్రేమశక్తిగా మారిపోయినటువంటి శక్తి పైకి వెళ్ళడానికి
సహాయపడుతుందనమాట. సో, అంటే కుండలిని శక్తి అక్కడ ఉండేటువంటి 2 కలయికల ప్రేమ ప్లస్ శక్తి 2 కలయికలు జరిగిన తర్వాత కుండలిని శక్తి ఒకటే ఉంటుంది. ఇక్కడ మనం వేరుగా చూసినదంతా కూడాను ప్రేమ శక్తిగా మారి సెపరేట్ అనేది లేకుండా విడదీయడానికి లేకుండా ప్రేమ శక్తిగా మారి ఉత్తేజమవుతుందన్నమాట. అందుకనే శూన్యశక్తిని నేను ప్రేమ శక్తిగా కూడా ముందుగానే చెప్పడానికి కారణం. అంతేకాకుండా మనకు అంతరాత్మలో ఉండేదంతా కూడాను ప్రతి ఒక్క చోట ప్రతి అణువులో కానీ ఈ విశ్వంలో ఉండేదంతా కూడాను కేవలం ప్రేమ మాత్రమే. అంతరాత్మలో అంతా ఉండేది కూడాను ప్రేమ శక్తి ప్లస్ శూన్యశక్తి అంతే అన్నమాట. సో ఈ విధంగా కుండలిని శక్తిని మనము యోగం తర్వాత ప్రేమ శక్తిగా మార్చుకున్నటువంటి శక్తిని మనము ఉత్తేజం చేసుకుంటామన్నమాట. ఇప్పుడు యోగం తర్వాత కుండలిని యోగంలో కుండలిని శక్తి జాగృతమై మనకి ఈ విధంగా పైకి కిందకు పైకు అంతా కూడాను మనము మన పట్టుదలతో మన సాధనతోనే మనము చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది రెండవది కుండలిని యోగం. మూడవది మహాకుండలిని యోగం అనమాట. మహాకుండలిని యోగం అనేసి అంటే ఈ మూడవ రకంలో ఏం చేస్తాము అనేసి అంటే దీనిని కూడా మనం గత భాగంలోనే చెప్పుకునేసినాం. మనము ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ప్రతి ఆత్మలోనూ ప్రతి అణువులోనూ ప్రతి అంతరాత్మలోనూ ఒక శక్తి అనేది ఉంటుంది. అది ప్రతి పరమాణువులో అణువులో ఉండేటువంటి అంతరానికి వెళ్ళి మనం దానితో కనెక్ట్ అవుతాము అనేసి అని చెప్పుకున్నాం అనమాట. సో ఆ చెప్పుకునేటువంటిది కనెక్ట్ అయ్యే దానినే మనము మహాకుండలిని యోగంలో చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా కుండలిని యోగంలో రకాలు అనేసి అన్నప్పుడు చెప్పకుండా ఆల్రెడీ మనము విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మొదటిగా చెప్తూ ఉండడానికి కూడా కారణం అనమాట. సో ఈ 2 శక్తుల కలయికని యోగం అనేసి అంటే ఆ 2 శక్తులు కలిసిపోయిన తర్వాత ప్రేమ ప్లస్ శక్తి 2 కూడా ప్రేమ శక్తిగా మారడం అనేది కుండలిని యోగంలో వస్తుందన్నమాట. అలా రెండవదైనటువంటి కుండలిని యోగం తర్వాత మహాకుండలిని యోగం వలన మనకి మన అంతరాత్మలో ఉండేటువంటి ప్రేమ శక్తి బయట ఉండేటువంటి అంటే మనము కాకుండా మన శరీరంలో లోపల ఉండేటువంటి అణువులలో ఉండేటువంటివి కూడా మనకు వర్తిస్తుందన్నమాట. మనము ఇండివిజువల్గా అంటే ఈ శరీరానికంటూ ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మలో అంతరాత్మ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి భాగానికి కూడాను ప్రతి అణువుకి ప్రతి చోట ఉండేటువంటి మన శరీరంలో కానీ లేకపోతే బయట ఉండేటువంటివన్నీ కూడా కానివ్వండి బయటవే వర్తిస్తుందన్నమాట మనకి. అలా ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి అణువులో ఉండేటువంటి అంతరాత్మలో ఉండేటువంటి ప్రేమ శక్తి వరకు మనము వెళ్ళి దానితో కనెక్ట్ అవుతామన్నమాట. దానినే మనము మహాకుండలిని యోగం అనేసి అని చెప్తారు. సో ఈ 3 రకాలు ఇప్పుడు చెప్పినా కూడాను ఆల్రెడీ దాని గురించిన వివరణలను మనము చెప్పుకునేసే ఉన్నామన్నమాట. సో ఈ విధంగా మనకి కుండలిని ఉండేటువంటి 3 రకాల శక్తులను లేకపోతే కుండలిని శక్తిలో ఉండేటువంటి 3 రకాలను మనము ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత భాగంలో ఈ 3 రకాల వలన మనము ఎక్కడెక్కడ కరెక్ట్గా ఏమి జరుగుతుంది అనే విషయాలను మనము చెప్పుకున్నాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.